నేనేం చేస్తే నీకెందుకే? వేనా ఎగిరి తంతే మళ్ళీ నీ నువ్వు ఆ బండి తీసుకెళ్లి భాషగాడి షెడ్ లో పడి దీని బాడీని హాస్పిటల్లో పడేసి పోతా నేను. రోడ్డు మధ్యలో పంచాయతీ ఆటో. Thank you so much. So nice, nice. Avan, I just want to know why backache will appears. Backache you are having. వెరీ కామన్ క్వశ్చన్ బ్యాక్ ఏక్ ప్రెగ్నెన్సీలో. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్లో బేబీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొజెస్ట్రోజన్ అండ్ రిలాక్సిన్ హార్మోన్ అని సెక్రీట్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల అంటే మజిల్స్ అంతా రిలాక్స్ అయ్యేటప్పుడు బోన్స్ నుంచి స్ట్రెచింగ్ పెయిన్ అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ కామన్. సెకండ్ రీజన్ ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే పొజిషన్స్ని మెయింటైన్ చేయరు. ఒక స్టిఫ్గానే ఉంటారు, లేదంటే వంగి ఉంటారు. సో ఎర్గోనామిక్స్ అని ఉంటుంది, కూర్చున్న పొజిషన్స్ నీట్గా ఎక్కువ ప్రెషర్ లేకుండా అది ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వాలి. థర్డ్ ఏంటంటే ఒక్కొక్కసారి మెడికల్ ఇష్యూస్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆర్ గర్భాశయంలో చిన్న ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటే స్ట్రెచ్ అవుతుంది. సో పెయిన్ ఉంటుంది అనమాట. మీకు ఒక యూరిన్ టెస్ట్ చేస్తాము. యూరిన్లో మంట అలా ఏం లేదు కదా. సో బ్యాక్ ఏక్ కూడా ఉంటే కాల్షియం తక్కువ ఉంటే కూడా ఉంటుంది. సో కాల్షియం టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము. సో డోంట్ వరీ, ఎక్కువసేపు కూర్చోవద్దు ఒకే పొజిషన్లో.